రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, 7 జిల్లాలు పాత ఉమ్మడివి. కోస్తా జిల్లాలు మొత్తం ఉన్న 13 జిల్లాల్లో 7 జిల్లాలు పోతే మిగిలిన అక్కడ 6 జిల్లాలే కదా. వీటిల్లో సామాజిక వర్గాల వారీగా తీసుకున్నా సరే, ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్డ్ క్రౌడ్ పుల్లర్ తీసుకున్నా సరే, రాయలసీమలో ఎట్లాగో జగన్ అంటే తన సామాజిక వర్గం ఇప్పటికీ ఉన్నది అక్కడ. ఉత్తరాంధ్రలో ఈ 2 గ్రూపుల మధ్య గొడవలు లేవు, ప్రశాంతంగా ఉన్నది. బహుశా ఈ పెరిగిన మళ్ళీ పర్సంటేజ్లకే వస్తారు. పర్సంటేజీలు కానీ జగన్ ఇంటింటికి ఇచ్చిన లక్షల రూపాయలు కానీ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చూపించవచ్చునా? అంటే ఒక్కటి బుచ్చన, ఈ ప్లేన్గా కనుక ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే నేను కూడా రాయలసీమలో చాలా జిల్లాల్లో వెళ్ళాను, నేను చాలా జిల్లాలతో మాట్లాడాను ఈ మధ్య. అది ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మనం జిల్లాల వారీగా లెక్క పెట్టలేదు. ఇన్ని జిల్లాలు ఎటున్నాయి, అన్ని జిల్లాలు అటున్నాయని దాన్ని బట్టి మనం అంచనా వేయలేము. ఎందుకంటే ఓటింగ్ బిహేవియర్ అనేది అట్లా ఉండదు. రాయలసీమ 4 జిల్లాలు అని మీరు అన్నప్పటికీ 52 నియోజకవర్గాలు రాయలసీమ. 52 కదా, 52 నియోజకవర్గాలు గెలుస్తామన్నాం అనుకో, ఈస్ట్ వెస్ట్లోనే 32 జిల్లాలు ఉన్నాయి. 32 నియోజకవర్గాలు, 2 జిల్లాలు. సరే, ఇప్పుడే మనం పాత జిల్లాలను బట్టి 4 అనుకుంటున్నాం, కానీ ఇది 8 అయింది, 9 అయింది. అది 2 అనుకుంటున్నాం, అవి 6 అయినాయి. అంటే అక్కడ కూడా జిల్లాలు వాళ్ళు 25 జిల్లాలు 26 జిల్లాలు చేసుకున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో మనము ప్రాంతాలను బట్టి చూస్తే రాయలసీమలో ఉన్నటువంటి దాంట్లో ఇంత ఎక్కువ తక్కువ అనుకున్నా కూడా అక్కడ కూడా మనం ఇట్లా లెక్కేస్తాం. దూరం నుంచి చూసే వాళ్ళకి మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరు తెలంగాణ నుంచి ఆంధ్రాని చూడండి. కానీ మనం తెలంగాణ నుంచి ఆంధ్రాని చూస్తే రాయలసీమ అంతా ఫ్యాక్షనిస్టులు, రెడ్లు ఇట్లనే ఉంటారని అనుకుంటాం. ఎందుకంటే మన సినిమాలలో అట్లనే చూపిస్తారు కాబట్టి. కానీ అట్లా కాదు. రాయలసీమలో కూడా దళిత ఓట్లు, కమ్మ ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి. మీరు హిందూపురం ఒకటి కాదు, మన పయ్యావుల కేశవులు వాళ్ళ అనంతపూర్లో మడకశిర కానీ లేకపోతే ఇంకోటి కానీ, ఆ బార్డర్లో కర్ణాటక తుంగభద్ర కింద ఉన్నటువంటి కాలువల కింద ఉన్నటువంటి ప్రాంతంలో కానీ, లేదా అప్ టు హిందూపూర్, అంటే ఆ బార్డర్ మొత్తంలో మీకు కమ్మ ఓట్ బ్యాంక్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. స్ట్రాంగ్గా ఉంది కూడా, ఒకటి. 2, రాయలసీమలో కర్నూలు ఎక్కువ దళిత పాపులేషన్ డామినెన్స్ ఉన్నటువంటి చిత్తూరు, కర్నూలు కూడా, ఈవెన్ కడప కూడా చాలా దళిత పాపులేషన్ ఉన్నటువంటి అంశాలు. 3వది ముస్లిం. ఈ జిల్లాలలో ముస్లిం పాపులేషన్ కూడా చాలా, ఇవన్నీ సీడెడ్ జిల్లాలు. పాతకాలం నుంచి కూడా ఈవెన్ కడపలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ. ప్రతిసారి ఒక ఎమ్మెల్యే కడపలో గెలుస్తుంటాడు. అనంతపురంలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ. చాలా వరకు అనంతపూర్లో కూడా ముఖ్యంగా కదిరి, హిందూపూరు ఇటువంటి ప్రాంతాలలో వాళ్ళ ఇది ఉంటుంది. కర్నూలు అయితే పర్ఫెక్ట్గా ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి టౌను. కర్నూలే కాదు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో కూడా ఇదంతా ఒకటి. కాబట్టి ఈ సామాజిక సమీకరణలు చూసినప్పుడు అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా 50లో 52లో 45 ఒక పార్టీకి ఏకపక్షంగా వచ్చేటువంటి అవకాశం ఉండదు. అక్కడ కూడా నేను అనుకోవడము, ఎందుకంటే మంచి స్ట్రాంగ్ తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా ఉన్నారు. రెడ్లందరూ వైఎస్ఆర్సీపీలో లేరు. ఈవెన్ జేసీ దివాకర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇటువైపు ఉన్నారు. సో పరిటాల సునీత వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ అంతా అటు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. ఈ లెక్కను చూసుకున్నట్టు నేను అనుకోవడం ఒక 40 సీట్ల లోపు వైఎస్ఆర్సీపీకి రావచ్చు. టీడీపీకి 10-15 సీట్లు అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని చోట్ల జనసేనను కూడా పెట్టినారు. జనసేన కొంత కాపు, బలిజ, ఇట్లాంటి కమ్యూనిటీస్లో కొంత అభిమానం ఉన్నటువంటి నాయకులు. మీరు డౌన్ చిత్తూరుకు వస్తే మన పాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన తమ్ముడు, ఇట్లాంటి వాళ్ళు కూడా పోటీ చేస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వాళ్ళకు కొంత ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు ఒక 40 సీట్లు రాయలసీమలో జగన్కి ఏకపక్షంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్ర కూడా ఈసారి 50-50 ఉండేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా ఈసారి ఉత్తరాంధ్ర, రాయలసీమలో జగన్కు మెజారిటీ వస్తున్నప్పటికీ కూడా ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, ఆఫ్ ప్రకాశం, ఆఫ్ నెల్లూరు, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కమ్మ, కాపు. ఓకే, అంటే మనము ఆంధ్రాలో ప్రతి ఇంట్లో కులం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, పోలింగ్ బూత్లలో కులం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడితే తప్పేం లేదు. తెలంగాణలో అది పెద్ద చర్చలో రాదు. కానీ ఆంధ్రాలో మీరు నమ్మరు,
అమెరికా నుంచి కొన్ని వేల మంది ఓటర్లు నిన్న మొన్న ఇక్కడికి వచ్చారు. నాకు ఒక మిత్రుడు అడిగాడు, ఎందుకు హైదరాబాద్లో ఇంత ఓటింగ్ ఏంటంటే, మా ఓటింగే గంత, మా జనాభే గంత, మరి మిగతా వాళ్ళందరూ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఓటు ఓడ్చుకోవడానికి వెళ్ళిపోయినారు. అంటే మిగతా చోట్ల దేశంలో జరిగిన 70% జరిగినట్టే మాకు లెక్క. ఎందుకంటే ఇక్కడ 50% జరిగినారు, 20% మా వాళ్ళే పోయి ఆంధ్రాలో ఓట్లు వేస్తున్నారు కాబట్టి అవి కూడా కలుపుకుంటే 70% అయినట్టే. సో అంటే ఈసారి రెండవ ఇదేం జరిగిందనంటే, ప్రతి ఒక్క కమ్మ ఎంటర్ప్రెనర్ అయి ఉండొచ్చు, మేధావి అయి ఉండొచ్చు, ఇంటలెక్చువల్ అయి ఉండొచ్చు, టెక్నికల్ పర్సన్ అయి ఉండొచ్చు, టెక్కీ అయి ఉండొచ్చు, బుకీ అయి ఉండొచ్చు, లేదా షేర్ మార్కెట్ వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళు ఒకటి రియలైజ్ అయినారంటే, ఒక 40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏలినటువంటి ఒక కమ్మ డైనెస్టీ అనేటువంటిది అంతరించిపోతున్నది ఈసారి చంద్రబాబు గెలవకపోతే. ఎన్టీ రామారావు తోటి ప్రారంభమైనటువంటి ఈ అధికార పర్వం అనేటువంటిది అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ, 5 ఏళ్ళు 10 ఏళ్ళు అటు ఇటుగా ఉన్నప్పటికీ ఒక బలం, ఒక ధైర్యం, ఒక భరోసాలాగా ఈ కమ్మలకి రాజకీయ చైతన్యం అనేటువంటిది మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు పరిపాలనలో ఎన్టీ రామారావు రూపంలో వాళ్ళు వచ్చారు. ఇవాళ అది చంద్రబాబుతోటే అంతరించిపోతే వాళ్ళ మొత్తం అస్తిత్వానికే దెబ్బ వస్తుంది అనేటువంటి భయం వచ్చింది. కాబట్టి మీరు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి, ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి ఆ కోమటి జయరామ్ అనేటువంటి ఒక వ్యాపారవేత్త అయితే డైరెక్ట్గా ఎన్ని పైసలు ఇచ్చైనా కొనేసేయండి వీడియోలు వచ్చినాయి అంటే వాళ్ళంతా ఉత్సాహంతున్నారు. నాకు యుఎస్ నుంచి చాలామంది నా మిత్రులు కమ్మవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు కొన్ని లక్షల రూపాయలలో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారంలోకి నిలబెట్టుకుంటే తర్వాత మెల్లగా లొకేషన్ ట్రైన్ చేస్తామా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా వస్తారా, లేదా ఇంకెవరైనా వస్తారా, బట్ ఈసారి ఆ జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు శక్తి వంచన లేకుండా ఆ ప్రయత్నాలు చేసి కృషి చేసినారు. కాబట్టి మీకు ఈస్ట్ వెస్ట్ చంద్రబాబు నాయుడు కూడా చాలా తెలివితోటి పవన్ కళ్యాణ్కి చాలా ఫేవరబుల్గా ముందు అనుకున్నట్టుగా ముద్రగడ పద్మనాభం ఏం చక్రం తిప్పలేకపోయినాడు, కాపు లీడర్లు ఎవరు ఇది చేయలేకపోయినారు, జగన్ వైపు పోలేకపోయినారు. ఒకటి మేనేజ్ చేయగలండి ఏంటంటే 2 ప్రాంతాలలో ఈస్ట్ వెస్ట్ ఈవెన్ కొంత రాయలసీమ మేరకు కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసినాడు, దానిలో సఫలమైనాడు. కాబట్టి ఈ 30 సీట్లలో వీళ్లకు పోటాపోటీగా ఒక 20-22 సీట్లు వీళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఇప్పటికీ ఒక అనపర్తి లాంటి చోట్ల మిగతా చోట్ల మినహాయిస్తే వచ్చేటువంటి అవకాశము ఈ కూటమికి, చంద్రబాబు నాయుడు కూటమికి ఉంది. అట్లే కృష్ణా గుంటూరులో కూడా ఒక 70% సీట్స్ ఈ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కృష్ణా గుంటూరు మెజారిటీగా ఈ 4 ఆయనకి ఎట్లాగైతే ఆ 4 అని అంటున్నాము, ఈయనకి ఈ 4 ఉండే, అందుకే ఈ పోటాపోటీ నడుస్తుంది. అందుకే ఇంత యుద్ధంలాగా కనబడుతుంది. ఈ 2 రాష్ట్రాల భవిష్యత్తు చర్చలో ఉన్నది, నిజమని కాదు, ఒక చర్చలో ఉన్నది. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం పైన ఉంటుంది అనేది. ఒకవేళ మోడీ వస్తే అక్కడ చంద్రబాబు వస్తే జగన్ పరిస్థితి ఏమిటి, మోడీ వచ్చి జగన్ వస్తే చంద్రబాబు పరిస్థితి ఏమిటి, ఇక్కడ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి, ఎట్లా ఉండవచ్చు? మనం ఇందాకే చెప్పుకున్నాం, అక్కడ మోడీ చంద్రబాబు వస్తే జగన్ ఏంటో అర్థమైపోయింది, జగన్ ఏంటో మనకు అర్థమైంది. ఒకవేళ మోడీ వచ్చి జగన్ వస్తే ఇమ్మీడియట్గా మోడీ జగన్ దగ్గర తీసుకునే అవకాశం ఉంది. గత 5 సంవత్సరాలు ఏమైందో మోడీ చంద్రబాబు నాయుడిని ఏ క్షణమైనా, ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకపోతే, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకపోతే ఏ క్షణమైనా మోడీ ఆయనను డంప్ చేసే అవకాశం ఉంటుంది, ఆయనను వదిలించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఎంపీలు చాలా ఇంపార్టెంట్, ఆయనకు జగన్ చాలా ఇంపార్టెంట్ అవుతాడు అప్పుడు. ఎందుకంటే లాస్ట్ టైం చూసినాం అసాధ్యము. ఇప్పుడు ఒక్క కేసుకే భయపడిపోయి, ఒక్క ఈడీ కేసుకు కవితపోయి జైల్లో ఉంది. అధికారంలో ఉంటే వేరే ఉంటుంది, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా అటువంటిది అవుతుంది. మొదటిది, రేవంత్ రెడ్డికి నిజానికి చాలా చాలా కీలకం ఈ పీరియడ్. ఎందుకు చాలా కీలకం అంటే, మనం మోడీ మనుషులు, బీజేపీ మనుషులు ఎవరో కాదు. నేను ఎందుకు మోడీ మనుషులు అంటున్నానంటే, లక్ష్మణ్ మోడీతోటి సమానమైనటువంటి ఫోరమ్స్లో కూర్చునేటువంటి వ్యక్తి. ఆయన నేషనల్ ఎలక్షన్ కమిటీలో ఉంటాడు, ఆయన నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్, ఆయన చాలా కీలకమైనటువంటి మనిషి మనకు లక్ష్మణ్. ఆయన చాలా హంబుల్గా ఉంటాడు, డాంబికాలు ఉండవు కాబట్టి అనుకోము. ఆయన చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఉండడు, నిన్న కూడా మాట్లాడిన ఆయన లేదు, అంటాడు. ఇది వాస్తవం. అంటే
మనం ఎవరైనా ఏం కోరుకోవాలి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏం కోరుకోవాలంటే అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, ఇక్కడ ఎంపీలు గెలిచినా గెలవకపోయినా ఫరక్ పడదని అనుకోవాలి. ఎందుకంటే మోడీకి ఉన్నటువంటి కోపం ఏమిటంటే ఇప్పుడు 2 రకాలైన అంశాలు. అమిత్ షా కూడా ఉంటాడు కదా మోడీ ఉంటే, మీ డీప్ ఫేక్ వీడియో కేసు వస్తుంది కదా, రాదా? ఎలక్షన్స్ అయిపోయినాకన్నా డెఫినెట్గా వస్తారు, రావాలి కదా. ఊరుకోరు. ఆల్రెడీ ఉన్న కేసులు ఉన్నాయి కదా, ఓటుకునేటనండి, ఇంకోటనండి సుప్రీంకోర్టులో ఉంది కదా. మోడీ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేయడం కష్టమా? ఈడీలు, బేడీలు, కేడీలు, బీడీలు అన్నీ ఉంటాయి కదా. ఒకవేళ మీరు అనుకూలంగా ఉండకపోతే ఆయన గత 10 సంవత్సరాలలో 13 రాష్ట్రాలలో 8 ప్రభుత్వాలను పడగొట్టినాడు. ఒక్కొక్కసారి 2 సార్లు కూడా పడగొట్టినాడు. తన వైపు ఎవరినైనా తిప్పుకోగలిగినాడు. హిమంత బిశ్వ శర్మ అనేట ఆయన ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకుడు. రేవంత్ రెడ్డి కంటే కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకుడు. రేవంత్ రెడ్డి కన్నా కొంత మిగతా లిబరల్ ఫేస్ ఉంది. అటువంటి వాడిని తీసుకుపోయి ఇప్పుడు కరుడు కట్టిన బీజేపీ నాయకుడిగా చేసుకోలేదా? శరద్ పవార్కి నీడలాగా ఉన్న ఆయన అల్లుడిని అజిత్ పవార్ నమిలి మింగేయలేదా ఒక్క నిమిషం? షిండే కూడా షిండేనే వేరు కనీసం. ఇప్పుడు ఈయన అంటే జస్ట్ హరీష్ రావు లాగా, అజిత్ పవార్ హరీష్ రావు లాగా, నీడలాగా. ఆయన మొత్తం 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో అజిత్ పవార్ లేకుండా లేడు. ఫైన్, అటువంటి తీసుకుపోయి ఆయన మీద ఉన్న కేసులు కూడా ఎత్తేసినారు కదా ఇప్పుడు. సో ఈ ప్రమాదం ఉంటుంది. నిజానికి ఎక్కువ ప్రమాదం రేవంత్ రెడ్డికి ఉంటుంది. ఒకవేళ రాహుల్ అయితే రేవంత్ రెడ్డికి దానిలో ఇబ్బంది లేదు. అక్కడ ఏపీ రాహుల్ అయితే కూడా అంటే నేను అనుకుంటున్న దానిలో మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక కొండ చిలువకు నాగబాముకున్నంత తేడా ఉంటుంది ఎప్పుడైనా సరే. రాహుల్ కక్షగట్టి చేసేటువంటి ఆస్కారం లేదు. రెండవది, ఏపీలో ఒకటి అడ్వాంటేజ్ ఏమంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి కనుక రాకపోతే, చంద్రబాబు నాయుడుకి ఎక్కువ స్థానాలు లేకపోతే జగన్ను మోడీ అనే తీసుకుంటాడు, రాహుల్ అనే తీసుకుంటాడు. ఎందుకంటే ఇద్దరు అవుతుంది. జగన్కి ఆ ఇబ్బంది లేదు. జగన్కి రావాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయి, దాన్ని బట్టి ఆయన సర్వైవల్ రేట్ అనేది ఉంటుంది. చంద్రబాబు నాయుడు పొరపాటు ఏం చేసిండంటే ఎక్కువ సీట్లు బీజేపీకి ఇచ్చిండు అండ్ పవన్ కళ్యాణ్కి ఇచ్చినాడు ఎంపీ సీట్లలో. ఎట్లా చూసినా సరే ఒకవేళ పొరపాటున కనుక ఈయనకు తక్కువ ఇచ్చి జగన్కి ఎక్కువ వస్తే చంద్రబాబు స్టేట్లో అధికారంలో వచ్చినా సరే జగన్ ఏం చేయలేడు. ఎందుకంటే ఈయన ఎంపీలు అక్కడ సపోర్ట్ చేస్తారు మోడీ. డోకలేదు. ఇది ఒక సంక్లిష్టమైన మిగతా రాష్ట్రాల్లో లేని డైనమిక్స్ డెఫినెట్గా తెలంగాణ ఫలితాల తర్వాత. అంటే ఇప్పుడు రాజకీయాలు రేపటితోటి చాలామంది చెప్తున్నారు జూన్ 4 తోటి మొత్తం అయిపోతుందని. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4 తోటి ఆట మొదలవుతుంది, వేట మొదలవుతుంది, వేలం పాట కూడా మొదలవుతుంది.